హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియో మ్యాథమెటిక్స్ పెడగాగీకి సంబంధించినటువంటి గణిత విలువల వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ మ్యాథ్స్ టీచింగ్. ఇందులో వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి గణిత విలువల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యంగ్. ఇందులో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్‌లో విత్ కోడ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రై టు రిమెంబర్. ఫస్ట్ వన్ యంగ్. యంగ్ గణిత విలువల గురించి ఏం చెప్పాడంటే, గణితం ఒక ప్రయోజన విలువ, ఒక చింతనా సరళిగా గణితం, గణితం యొక్క ఇతర విధులు. గణిత ప్రయోజన విలువ అంటే యుటిలిటేరియన్ వాల్యూ, ఒక చింతనా సరళిగా గణితం అంటే మోడ్ ఆఫ్ థాట్స్. గణితం యొక్క ఇతర విధులు అంటే అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథ్స్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, తెలుగు వాళ్ళైతే ప్రయోజన సరళిగా ఇతర విధులు చెప్పింది ఎవరు? యంగ్. ఇంగ్లీష్‌లో అయితే ఎంఓయు. ఎంఓయు అంటే ఎం అంటే మోడ్ ఆఫ్ థాట్స్, ఓ అంటే అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథ్స్, యు అంటే యుటిలిటేరియన్ వాల్యూ. సో ఎంఓయు ఈస్ గివెన్ బై యంగ్. నెక్స్ట్ వన్ బ్రెస్లిచ్. బ్రెస్లిచ్ 6 విలువలు ఇచ్చాడు. 1 అవగాహనలు. అవగాహనలు అంటే అండర్‌స్టాండింగ్స్, నైపుణ్యాలు స్కిల్స్, సమస్యలు పద్ధతులు ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్, అభినందనలు అప్రిషియేషన్స్, దృక్పథాలు యాటిట్యూడ్స్, అలవాట్లు హ్యాబిట్స్. దీనికి కోడ్ తెలుగులో ముందు అక్షరాలని కలిపి రాయాలంతే. అవ అంటే అవగాహనలు. అవనైస అద్రు అలా గుర్తుపెట్టుకోండి. లేదంటే అవనైస అభి దృక్పలవాట్లు. అవనైస అభి దృక్పలవాట్లు గివెన్ బై బ్రెస్లిచ్. ఇంగ్లీష్‌లో అయితే సూఫా. సూఫా అంటే ఎస్ అంటే స్కిల్స్, యు అంటే అండర్‌స్టాండింగ్స్, పి అంటే ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్, హెచ్ అంటే హ్యాబిట్స్, ఏ ఫర్ యాటిట్యూడ్స్ అండ్ అనదర్ ఏ ఫర్ అప్రిషియేషన్స్ గివెన్ బై బ్రెస్లిచ్. 1 ప్రయోజన విలువ అంటే యుటిలిటేరియన్ వాల్యూ లేదా ప్రాక్టికల్ వాల్యూ. 2 సిద్ధపరిచే లేదా సన్నాహ విలువ. దీనిని ప్రిపరేటరీ వాల్యూ అంటారు. సాంస్కృతిక విలువ అంటే కల్చరల్ వాల్యూ. క్రమశిక్షణ విలువ అంటే డిసిప్లినరీ వాల్యూ. తెలుగు వాళ్ళకైతే కోడ్ ప్రసిద్ధ సాంస్కృతిక శిక్షణ. ప్రసిద్ధ సాంస్కృతిక శిక్షణ. ప్ర అంటే ప్రయోజన విలువ, సిద్ధ అంటే సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక అంటే సాంస్కృతిక విలువ, శిక్షణ అంటే క్రమశిక్షణ విలువ. ఇంగ్లీష్‌లో అయితే పీడీసీయు లేదా సీడీ పీ స్క్వేర్. పి అంటే ప్రిపరేటరీ, డి అంటే డిసిప్లినరీ, సి అంటే కల్చరల్, యు అంటే యుటిలిటేరియన్ లేదంటే సీడీ పీ స్క్వేర్. సి అంటే కల్చరల్, డి అంటే డిసిప్లినరీ, పి అంటే ప్రిపరేటరీ, ఇంకొక పి అంటే ప్రాక్టికల్. గివెన్ బై మున్నిక్. నెక్స్ట్ బ్లాక్ హారెస్ట్. బ్లాక్ హారెస్ట్ 3 విలువలు ఇచ్చాడు. 1 దృక్పథాలు, భావనలు, సమాచారం. దృక్పథాలు అంటే యాటిట్యూడ్స్, భావనలు అంటే కాన్సెప్ట్స్, సమాచారం అంటే ఇన్ఫర్మేషన్. తెలుగులో అయితే బ్లాక్ హారెస్ట్ దుర్భాషలాడుతాడు. దుర్భాష అంటే ఇక్కడ దుర్భాష. దుర్భాష అంటే దుర్భాషను దుర్భాష అని గుర్తుపెట్టుకోండి. ధృభాష. అంటే దృక్పథాలు, బా అంటే భావనలు, సా అంటే సమాచారం. బ్లాక్ హారెస్ట్ ధృభాషలు ఆడుతాడు. ఇంగ్లీష్‌లో అయితే ఐకాన్ ఏ. ఐకాన్ గణేష్ సార్ క్లాసెస్ ఉంటాయి కదా! ఐకాన్ ఇండియా, ఐకాన్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఐకాన్ ఏ. ఐ అంటే ఇన్ఫర్మేషన్, కాన్ అంటే కాన్సెప్ట్స్, ఏ అంటే యాటిట్యూడ్స్. నెక్స్ట్ వన్ స్కార్లింగ్. స్కార్లింగ్ ఏమిచ్చిండు? 4 వాల్యూస్. బ్లాక్ హారెస్ట్ ఇచ్చిన విలువలే స్కార్లింగ్ ఇచ్చిండు. తను ఇంకొక విలువ ఎక్కువిచ్చిండు. తను ఎక్కువిచ్చిన విలువ ఏంటంటే సామర్థ్యాలు. అంటే ఎబిలిటీస్. చూడండి దృక్పథాలు, భావనలు, సామర్థ్యాలు, సమాచారం. సో దీనికి కోడ్ ఏంటంటే తెలుగులో అయితే స్కార్లింగ్ ధృభాషలు ఆడే సామర్థ్యం కలవాడు. ధృభాషలతో పాటు సామర్థ్యం ఎక్స్ట్రా ఉంది. స్కార్లింగ్. ఇంగ్లీష్‌లో అయితే ఐకాన్ ఏ ఎబిలిటీస్. ఓకేనా? ఐ అంటే ఇన్ఫర్మేషన్, కాన్ అంటే కాన్సెప్ట్స్, ఏ అంటే యాటిట్యూడ్స్, ఇంకొక ఏ అంటే ఎబిలిటీస్ అనమాట. Thank you for watching. Please subscribe Enlighten Amulya. If you like this video, like, share and comment and don't forget to subscribe Enlighten Amulya. Thank you.